కాసేపట్లో కేంద్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం ఈ మీటింగ్ జరగనుంది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావంపై సమావేశంలో చర్చించనున్నారు. గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపైన డిస్కస్ చేయబోతున్నారు నేతలు. అవసరమైతే వాళ్ల తరలింపుకి కార్యాచరణ ప్రణాళిక మీద కూడా సమాలోచన చేయనున్నారు. అలాగే యుద్ధం వల్ల చమురు, గ్యాస్ సరఫరాపై నెలకొన్న ప్రభావాలు, వాటి ధరల గురించి కూడా మంత్రివర్గ భేటీలో చర్చించనున్నారు. కాసేపట్లో కేంద్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన మధ్యాహ్నం ఈ మీటింగ్ జరగనుంది. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల ప్రభావంపై సమావేశంలో చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. నళిని, కేంద్ర కేబినెట్ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ సమావేశంలో దేశంలోని పలు అభివృద్ధి అంశాలకు సంబంధించి చర్చతో పాటు ఏ విధంగానైతే ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితులపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఎజెండా ఇప్పటికే కూడా పూర్తి చేశారు. మరోవైపు విదేశాంగ శాఖ ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల్లో అంటే పశ్చిమాసియాలో భారత పౌరుల పరిస్థితిపైన కూడా ప్రత్యేకంగా కేంద్ర కేబినెట్లో ఒక నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు ఇప్పటి వరకు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, అక్కడి నుంచి భారతీయుల తరలింపు కోసం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, లేదంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి భారతీయులు ప్రస్తుతం సురక్షితంగా ఉండడానికి ఏ ప్రాంతాల్లో తలదాచుకోవాల్సి వస్తుంది అనేటువంటి అన్ని అంశాలను కూడా సంపూర్ణంగా ఇటు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే విదేశాల్లో అంటే గల్ఫ్ దేశాల్లో పశ్చిమాసియాలో ఉన్నటువంటి భారతీయులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఇక్కడ నెలకొన్నటువంటి అంటే ఆయా దేశాల్లో నెలకొన్నటువంటి పరిస్థితుల కారణంగా భారత్ పైన ఎటువంటి ప్రభావం పడుతుంది, ముఖ్యంగా చమురు సరఫరాకు సంబంధించి కావచ్చు, గ్యాస్ నిక్షేపాలపై కూడా ఈ ప్రభావం ఎలా ఉంటుందనే దాని మీద ప్రత్యేకంగా ఈ క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా మంత్రిత్వ శాఖలు ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలు అంటే ఇప్పటి వరకు ఏ రకంగా అమలు చేస్తున్నారు, డీజిల్, పెట్రోల్ ధరలకు సంబంధించినటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే యుద్ధ పరిస్థితులు ప్రారంభమయ్యాయో, ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేసిన తర్వాత దేశంలోని పరిస్థితులతో పాటు ఇతర దేశాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులపైన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీస్ సమావేశాన్ని ప్రధానమంత్రి నిర్వహించారు. సో ఆ తర్వాత జరుగుతున్నటువంటి తొలి కేబినెట్ సమావేశం ఈరోజు పూర్తి స్థాయిలో కేబినెట్ సమావేశం జరుగుతుంది. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్లో ఉన్నటువంటి అనెక్స్ భవన్లోనే కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ సమావేశంలో ముఖ్యంగా అంటే ఇప్పటికే కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏ విధంగానైతే అత్యవసర సరుకులకు సంబంధించి నియంత్రించేందుకు ఎసెన్షియల్ కమోడిటీకి సంబంధించినటువంటి యాక్ట్ను కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. అంటే గ్యాస్ ధరలను నియంత్రించడంతో పాటు గ్యాస్ సరఫరా పారదర్శకంగా జరగాలంటే ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కేంద్రం భావించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో అంటే బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు ఇప్పటికే గ్యాస్ కొరత కనిపిస్తుంది. ఢిల్లీలో కూడా, దేశ రాజధాని ఢిల్లీలో కూడా గ్యాస్ సరఫరాకు సంబంధించినటువంటి కొరత కనిపిస్తుంది. బ్లాక్ మార్కెట్ కూడా మొదలైంది. అంటే కమర్షియల్ సిలిండర్స్ బయట రెగ్యులర్ ఫేర్స్ చూస్తే 1650 నుంచి 1750 మధ్య నడుస్తుంది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 2500 నుంచి 3000 వరకు కూడా కమర్షియల్లో అమ్మకాలు మొదలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని పరిశీలిస్తున్నటువంటి కేంద్రం ఈ బ్లాక్ మార్కెట్ అనేది జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో దాన్ని ఎలా ఆపగలుగుతాము, అటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళను, బ్లాక్ మార్కెట్ చేసేటటువంటి ఏజెన్సీలను కావచ్చు, వ్యక్తులను కావచ్చు, వాళ్ళపై చర్యలు తీసుకునేందుకే ఈ యాక్ట్ అమలు చేస్తున్నామనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇంకోవైపు డొమెస్టిక్ సిలిండర్ల పైన మాత్రం ఎటువంటి ప్రభావం పడద్దు. సో ఏ ఇంట్లో కూడా గ్యాస్ వెలిగించలేనటువంటి పరిస్థితి రావద్దనేది కేంద్రం ఆలోచన. ఎందుకంటే ఒకవైపు హర్మూజ్ జలసంధి ద్వారా భారత్కు రావాల్సినటువంటి చమురు సరఫరా మొత్తం కూడా నిలిచిపోయింది. సో ఇప్పటికే ఇది 10 రోజులకు చేరుకున్నటువంటి పరిస్థితుల్లో పలు అభివృద్ధి అంశాలతో పాటు ఈ ప్రత్యేకంగా పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితులు, వాటి ప్రభావం భారత్ పైన ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశాలపైన కీలక చర్చ ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సమావేశంలో జరుగుతుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.